So hi everyone, welcome back to Basha Forex. What matters more in trading is that how you behave when you have a consistent profits and when you behave how you have a consistent losses. Okay, సో మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అండ్ మనకి లాసెస్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ట్రేడింగ్లో రియాక్ట్ అవుతున్నాం అనేది ఇక్కడ చాలా మ్యాటర్ అవుతుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఒక ట్రేడ్ పెట్టారు అండ్ ట్రేడ్ అనేది మీకు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ ఒక $30 to $40 ప్రాఫిట్ అనేది కనిపించింది, బట్ స్టిల్ అది మినిమం మీకు ఒక $100 ప్రాఫిట్ వరకు వెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు జనరల్గా మనకు వచ్చే ఫోమో ఏంటంటే వచ్చిన ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోదాము, మనకి $20 $30 $35 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ థింక్ దట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్. ఎందుకంటే ఈ $30 కాకుండా మళ్ళీ 20కి వెళ్ళిపోద్దేమో, మళ్ళీ 10కి పడిపోద్దేమో, 0కి వెళ్ళిపోద్దేమో, మైనస్కి వెళ్ళిపోద్దేమో. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోమో అన్నమాట. దీన్ని మనం ఏమంటాం ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది ఏంటంటే మీకు ఆ సార్ట్ ఆఫ్ భయం ఉన్నప్పుడు ఏదైతే మీకు స్టాప్ లాస్ అనేది ఉందో ఈ స్టాప్ లాస్ మీరు ట్రైల్ చేసుకుంటూ పైకి వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక ట్రేడ్ పెట్టారు అండ్ ఆ ట్రేడ్ అనేది మీకు ప్రాఫిట్లో నడుస్తుంది. సో దానికి స్టాప్ లాస్ పెట్టారు, టేక్ ప్రాఫిట్ పెట్టారు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ యూ ఎంటర్డ్ ఇన్ అ ప్రాపర్ సెటప్. ఓకే, సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే ట్రేడ్ అనేది మీకు ప్రాఫిట్లో కనిపిస్తుందో ఆ ప్రాఫిట్ మీకు మిస్ అవుతుందన్న భయంతో మీరు ఎప్పుడైతే ఉంటారో అదొక $30 to $40 ప్రాఫిట్కి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్టాప్ లాస్ని తీసుకొచ్చి కాస్ట్ పెట్టండి. అంటే మీరు ట్రేడ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తే స్టాప్ లాస్ని కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టేసేయండి, ఇంకా అక్కడ సిస్టమ్ నుంచి లేచిపోండి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 hour బ్యాక్ తర్వాత వచ్చిందో చూడండి. ఐదర్ మీరు పెట్టిన టార్గెట్కి రీచ్ అయిపోతే కనుక అది మీకు టేక్ ప్రాఫిట్, మీరు అనుకున్న $100 $150 $200 ప్రాఫిట్లో మీరు క్లోజ్ అవుతారు. లేదు అంటారా మీ యొక్క అనాలిసిస్ అనేది తప్పయి అదొకళ్ళు కిందకు వచ్చి మార్కెట్ రివర్స్ అయినా సరే కాస్ట్ అయిపోతుంది కాబట్టి మీకు జీరో లాస్ జీరో ప్రాఫిట్. అంతేగాని మనం ట్రేడ్ పెట్టి, అంటే నేను బిగినర్స్ గురించి చెప్తున్నాను, ప్రో అయితే అది వేరే విషయం. వాళ్ళకి ఒకసారి రేంజ్ కనిపించినా సరే ఇన్ కేస్ ట్రేడ్ అనేది ఇన్ కేస్ ఒక $100 ప్రాఫిట్లో ఉన్న ట్రేడ్ ఒక $60 మైనస్లోకి వచ్చినా సరే వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఎందుకంటే దే హ్యావ్ సమ్ క్లారిటీ. సో నేను పెట్టిన రేంజ్ దగ్గరికి మార్కెట్ వెళ్తుంది అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరైతే ట్రేడింగ్లోకి కొత్తగా వచ్చారో మీకు ప్రాపర్ సెటప్ దొరికింది, ఎంటర్ అయిన తర్వాత మీకు ప్రాఫిట్ పోతుందన్న భయం మీకుంటే మీరు ఏం చేస్తారు అంటే ఈ కాస్ట్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఇన్ కేస్ ఒక ట్రెండ్ రివర్స్ అయ్యి లాస్ అయినా సరే మీకు అది ఇబ్బంది అనిపించదు. కాస్ట్ అంటే జీరో ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోతాడు. ఒకవేళ మీకు లాస్ వచ్చింది అనుకోండి, మీరు ఒక $20 ప్రాఫిట్ చూసారు, మీరు బుక్ చేయలేదు, కిందకు వచ్చి లాస్ కలుగుతుంది, అబ్బా ఈ $20 దగ్గర బుక్ చేయాల్సి వస్తుంది కదా, లేదా 10 దగ్గర బుక్ చేయాల్సింది కదా, అట్లీస్ట్ 0 దగ్గర బుక్ చేయాల్సింది కదా, లేదు అరే -10 వచ్చింది తీసేసి ఉంటే కనుక ఇది -100కి వెళ్ళకపోయేది కదా. ఈ రకమైన మైండ్ సెట్ తోటి మీరు చాలా ప్రాబ్లమ్స్